ఫ్రెండ్స్, కేజీఎఫ్ చాప్టర్ 3 కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ సీన్లో రాకీ తను సంపాదించిన బంగారం మొత్తం కూడా తీసుకొని ఒక పెద్ద షిప్లోకి ప్రయాణం చేస్తూ సోల్జర్స్ ఎదురుగా ధైర్యంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు సోల్జర్స్ రాకీ షిప్ మీద మిసైల్ సహాయంతో దాడి చేస్తారు. అప్పుడు రాకీ సముద్రంలో మునుగుతున్నట్లు, అలాగే రాకీతో పాటు మొత్తం బంగారం అంతా సముద్రంలో మునుగుతున్నట్లు చూపిస్తారు. కానీ సినిమాలో రాకీ ఖచ్చితంగా చనిపోయినట్లు కానీ, రాకీకి బ్లడ్ వచ్చినట్లు కానీ, ఎలాంటి గాయాలు అయినట్టు కానీ అసలు చూపించలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా రాకీ బ్రతికే ఉన్నాడని. మీకు రాకీ బ్రతికే ఉన్నాడు అనడానికి ఇప్పుడు బలమైన డైలాగ్స్ నేను గుర్తుకు తెప్పిస్తాను, చూడండి. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ఇంకొక డైలాగ్ ఏంటంటే, నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే కేలీచే తీరుతా. ఈ డైలాగ్ని మనం వింటూనే ఉంటాము. ఒకవైపు ఎమోషనల్, మరొక వైపు గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ డైలాగ్లోని అర్థం ఉంది. రాకీ తన అమ్మకు మాట ఇచ్చాడు, ప్రపంచంలోని బంగారం అంతా కూడా ఇస్తాను అని. అయితే రాకీ ఇండియాలో ఉన్న బంగారం మాత్రమే సంపాదించాడు. సో అందువల్ల రాకీ ఇంకా చావలేదు. ఇంకొక విషయం ఏంటంటే, కేజీఎఫ్ చివర్లో కేజీఎఫ్ చాప్టర్కి సంబంధించిన బుక్ను చూపిస్తారు. సో ఇన్ని క్లూస్ని బట్టి మనం కన్ఫామ్గా చెప్పవచ్చు ఇంకా రాకీ బ్రతికే ఉన్నాడని. సో రాకీ ఎలా బ్రతికి ఉంటాడో ఇప్పుడు చెప్తాను. మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, రాకీ బై రమ్యక సేనని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ అమెరికన్ CEO రాకీని పరిచయం చేసుకుంటాడు. అక్కడ అతను ఇలా అంటాడు, Hi, I am Jimmy Carter. రాకీ, I am the CEO of Delver Steel, Texas. అతని పేరు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అమెరికన్ CEO క్లాస్ సబ్మెరీన్కు సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నట్లు చూపిస్తుంది. సో అందువల్ల రాకీ బై అతడితో పరిచయం పెంచుకొని ఉంటాడు. అందుకే రమ్యక సేనను నన్ను చంపుతుందని గ్రహించాడు. సో ఇందువల్ల రాకీ జాగ్రత్త పడడం వల్ల అతడు షిప్ పై మిసైల్ రాకముందే అతను వెంటనే సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు సముద్రంలో ప్రయాణించే అమెరికన్ CEO అయిన రాకీని సముద్రంలో పడిన వెంటనే రాకీని బయటకు తీస్తాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ప్లాన్ చేసి రాకీని ఎందుకు తప్పించుకోవాలి? రమ్యక సేనని చంపిస్తే సరిపోదు కదా అని అనుకోవచ్చు. ఇక కథలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గురు పాండియన్ రాకీతో ఇలా అంటాడు, నువ్వు రమ్యక సేనని చంపే, లేకపోతే నీకు చాలా సమస్యలు ప్రమాదాలు వస్తాయి అంటాడు. అప్పుడు రాకీ ఇలా అంటాడు, ఆడవాళ్ళను కొట్టరాదు, వారిని చేతులతో మొక్కాలి, అంతేగాని వారిపై మనం గొడవలోకి వెళ్ళకూడదని రాకీ అంటాడు. ఇప్పుడు రాకీ బై అమెరికన్ CEOతో కలిసి ప్లాన్ చేసి రమ్యక సేనన్ దృష్టిలో, అలాగే KGFలో ఉండే ప్రజలందరి దృష్టిలో కూడా రాకీ చనిపోయినట్లుగా అలా రాకీ బై పక్కాగా ప్లాన్ చేస్తాడు. అతడు రాకీ బై ఇన్హాయత్ కల్ని భయపడించి ఉంటాడు కదా ముందుగా. దాంతో ఇన్హాయత్ కల్ని తన కిందన పెట్టుకొని కొన్ని రోజుల పాటు డ్రగ్ డీలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ మాఫియా, పెట్రోల్ బావులు కబ్జాలు చేయడం, ఇలాంటివి కొన్ని దందాలు చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రాకీ బైకు తన తల్లికి ఇచ్చిన మాట కళలోకి వస్తుంది. దాంతో వెంటనే రాకీ బై దుబాయ్లో ఉన్న మొత్తం గోల్డ్ను ఇండియాకు ఎక్స్పోర్ట్ చేస్తాడు. దుబాయ్లో ఉన్న బంగారం మొత్తం ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇనాయత్ ఖల్తో ఒక బ్లూ ప్రింట్ వేస్తాడు. ఆ బ్లూ ప్రింట్లో ఏ దేశంలో ఎక్కువ బంగారం ఉందో తెలుస్తుంది. అక్కడ 5వ స్థానంలో USAలో ఉంటుంది. దాంతో రాకీ బై USలో అన్ని వివరాలు తెలుసుకొని వినాయత్ ఖల్తో చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత రాకీ బై ఇంకా వినాయత్ ఖల్తో USకి వెళ్తారు. USకి వెళ్ళిన వెంటనే అక్కడ జిమ్మీ కార్టర్ని కలుస్తారు. రాకీ బై ఇంకా జిమ్మీ కార్టర్ అతనే డెన్వర్ స్టీల్ టెక్స్టైల్ కంపెనీలో వెళ్తారు. అక్కడ జిమ్మీ కార్టర్ రాకీ బైని ఒక రహస్యమైన గదిలోకి తీసుకువెళ్తాడు. ఆ రూమ్లోకి రాకీ బై వెళ్ళిన తర్వాత జిమ్మీ కార్టర్ రాకీ బై ఇలా అంటాడు, ఇక్కడ చాలా బంగారం ఉంది, నువ్వు ఇంకా ఇండియాకి వెళ్లాల్సిన పని లేదని చెప్తాడు. అప్పుడు రాకీ బై కోసం జిమ్మీ కార్టర్ ఒక బ్లూ ప్రింట్ తీసి వేస్తాడు. ఆ బ్లూ ప్రింట్లో USలో అంటే ఏ చేతిలో ఎక్కువగా బంగారం ఉందో తెలుస్తుంది. అక్కడ రాకీ బై ఒక ప్లాన్ వేస్తాడు. అప్పుడు జిమ్మీ కార్టర్ ఇంకా రాకీ బై చేతులు కలుపుతారు. ఆ ప్లాన్ వేసిన విధంగా మొదటిగా రాకీ బై అక్కడ ఉన్న ఒక చిన్న మైక్ తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న లోకల్తో కలిసి పర్సంటేజ్ మాట్లాడుకుని వెంటనే ఆ మైన్ను ఆక్రమిస్తాడు.
అక్కడ ఉన్న బంగారం మొత్తం రాఖీబాయ్ ఇండియాకి ఎవ్వరికీ తెలియకుండా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇండియాలో కొంతమంది రాఖీబాయ్ మనుషులు ఆ బంగారం మొత్తం కూడా ఒక కంటైనర్లో ఎవ్వరికీ తెలియకుండా సేకరిస్తూ ఉంటారు. అలా యూఎస్ఏలో ఉన్న మైన్స్ని ఆక్రమిస్తూ అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన బంగారం మొత్తం ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసి ఉంటాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత జిమ్మీ కార్టర్ అంటే రాఖీబాయ్తో ఇలా అంటాడు, నీతో ఒక విషయం చెప్పాలి అంటూ వస్తాడు. వాళ్ళిద్దరూ ఒక రూమ్లోకి వెళ్ళి ఒక పెద్ద మైండ్ గురించి డిస్కస్ చేస్తారు. ఆ మైండ్ పేరు నివేదా. ఆ మైండ్ గురించి జిమ్మీ కార్టర్ రాఖీతో చెప్తాడు. అప్పుడు ఆ మైండ్ మీద రాఖీపై దృష్టి పడుతుంది. రాఖీబాయ్ కింద పనిచేస్తున్న వారితో ఆ మైండ్ గురించి తెలుసుకోండి అని పంపిస్తాడు. ఆ మైండ్ హెడ్ పేరు ఎస్కోబార్. అతను చాలా దారుణమైన పనులు చేస్తూ ఉంటాడు. రాఖీబాయ్ మనుషులు అతను చేసే పనులు చూస్తూ ఉంటారు. ఎస్కోబార్ యొక్క అతను గోల్డ్ మైన్ని ఆక్రమించి ఉండడంతో ఆ వ్యక్తిని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అక్కడ జరిగిన సంఘటనను రాఖీబాయ్ మనుషులు వెళ్ళి రాఖీబాయ్తో చెప్తారు. రాఖీబాయ్ ఎస్కోబార్ ఎంతో శక్తిని తెలుసుకుంటాడు. దాంతో రాఖీబాయ్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ వాళ్ళు అమలు చేస్తారు. ఆ ప్లాన్ వేసిన విధంగా మొదటి జిమ్మీ కార్టర్ దుబాయ్కి వెళ్తాడు. ఎస్కోబార్కి ఫోన్ చేసి బిజినెస్ డీల్ మాట్లాడాలి, నువ్వు వెంటనే దుబాయ్కి వచ్చి అంటాడు. దాంతో ఎస్కోబార్ వెంటనే తన కొడుకు మొత్తం బాధ్యతలు కూడా అప్పగించి దుబాయ్కి వెళ్తాడు. దుబాయ్లో జిమ్మీ కార్టర్ చెప్పిన ప్లేస్కు ఎస్కోబార్ యొక్క సైనికులు మొత్తం వెళ్తారు. అక్కడికి వెళ్ళి రూమ్ డోర్ తెరిచిన వెంటనే అక్కడ రాఖీబాయ్ పెద్ద గన్ను పట్టుకుని ఉంటాడు. ఇంకా ఎస్కోబార్ సైనికులు మొత్తం ఎస్కోబార్ చుట్టుముడతారు. ఎలాగైతే KGF 2లో ఇనయత్కల్ చుట్టుముడతారో వాళ్ళకంటే ముందే రాఖీబాయ్ ఎస్కోబార్ యొక్క సైనికులను కొంటాడు. అలా ఎస్కోబార్తో చేతులు కలుపుదాం అనుకున్నప్పుడు వెంటనే ఇనయత్కల్ వచ్చి అతనితో చేతులు కలపకుండా వెంటనే చంపే అంటాడు. దాంతో రాఖీబాయ్ వెంటనే పెద్ద గన్నుతో ఎస్కోబార్ని చంపేస్తాడు. చంపి నివేదా మైన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఎస్కోబార్ మనుషులను రాఖీబాయ్ సొంతం చేసుకుంటాడు. అప్పుడు రాఖీబాయ్ నివేదా మైన్స్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాఖీబాయ్ యొక్క అమ్మ రాఖీబాయ్ కల్లోకి వస్తుంది. అప్పుడు వెంటనే రాఖీబాయ్ ఎవ్వరికీ చెప్పకుండా ఇండియాకి వెళ్తారు. మీరు KGF Part 1లో చూసి ఉంటారు కదా, రాఖీబాయ్ చూస్తే మనకి ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రాఖీ చనిపోయానే అనుకున్నారు, కానీ నిజానికి రాఖీ చావలేదు. ఇండియాలో ఉన్న గూండాలు, పాలకులు, రాజకీయ నాయకులకు తెలీదు. సో మళ్ళీ రాఖీబాయ్ ఇండియా కమ్బ్యాక్ అవ్వడంతో అందరి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక హింట్ దొరికింది. ఈ మూవీ డైరెక్టర్ మనకి Part 3లో చూపించే సీన్ మనకి Part 1లోనే చూపించాడు. అలా రాఖీబాయ్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాడు. అలా రాఖీబాయ్ వెళ్ళి వాళ్ళ అమ్మ సమాధితో కొంతసేపు ఉంటాడు. మళ్ళీ తన KGF సామ్రాజ్యంలోకి వెళ్తాడు. ఇంకా అక్కడే మిగిలి ఉన్న బంగారం మొత్తం కూడా వెలికి తీస్తాడు. అప్పటికే అక్కడ రమ్యక సేనన్ పదవి నుంచి తప్పుకొని రాఘవన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటాడు. తను రాఖీని ఏం చేయలేకపోతాడు. అప్పుడు లేడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడంతో రాఖీ ఇండియాని వదిలి వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి తన సామ్రాజ్యాన్ని మొత్తం నిర్మించుకుంటాడు. యూఎస్లో ఉన్న మైన్స్లో జిమ్మీ కార్టర్కి అప్పగించి వచ్చి బంగారంతో రాఖీని 60% తీసుకుంటాడు. ఇంకా ఫస్ట్ బ్లూ ప్రింట్ తయారు చేసినప్పుడు మనం USA మైన్స్లో 5th ప్లేస్లో ఉందని చెప్తారు. ఫస్ట్ ప్లేస్లోనే చెన్నై ఉంది.